కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. ముందుకు సాగుతూ భగవానుడు ఏమంటున్నారంటే, యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యదోమయీ అని. స్వామి హృదయం ఏమంటే, ఈ తత్వజ్ఞానాన్ని కనుక తెలుసుకుంటే మరలా నువ్వు వ్యామోహంలో చిక్కుకోవు. ఈ తత్వజ్ఞాన ప్రభావం చేత సమస్త ప్రాణుల్ని నీలో చూడగలుగుతావు. ఆ తర్వాత పరమాత్ముడైన నాలో కూడా చూడగలుగుతావు అని స్వామి భావన. ఇంతకుముందు తద్విద్ది ప్రణిపాతేన దగ్గర అనుకున్నట్టు ఆ జ్ఞానం కూడా కాదు, జ్ఞానం నైతిని సిద్ధింపజేస్తుంది, కానీ జ్ఞాన అనుభవం సమస్తాన్ని తనలో కలుపుకునే అనుభవాన్ని ఇస్తుంది అని అనుకున్నట్టు, ఎందుకు ఈ కారణం చేతనే మహాత్ములు, సద్గురువుల, జీవన్ముక్తుల ఇక్కడ భగవానుడి యొక్క ఆలోచనలు, మాటలను, పనులను గమనిస్తే ఇది చాలా సుస్పష్టంగా కనపడుతుంది. సమస్తాన్ని వారిలో రీకన్సైల్ చేసుకుంటూ ఉంటారు వారు. అంటే దుర్యోధనుడిని నేనే అని అంటున్నారు స్వామి, భీష్ముణ్ణి నేనే, అర్జునుణ్ణి నేనే, సమస్తాన్ని నేనే అని స్వామి భావన. అక్కడ ఎవరి పట్ల రాగం లేదు, ద్వేషం లేదు. ఆయన కేవలం ధర్మాన్ని ఆచరిస్తున్నారు అంతే. భగవానుడు స్వధర్మాన్ని, కర్మ కూడా కాదు, స్వధర్మాచరణే. కర్మ సూచనప్రాయంగా సాధనాపరమైన జీవనాన్ని, సాధనా సూచనలను చెప్పవలసి వచ్చినప్పుడే కర్మ అనే పదప్రయోగం. భగవానుడు అనుభవైక స్థితిలో, మహాత్ములు, సద్గురువుల స్థితిలో అది కర్మ కాదు, ధర్మాచరణ, స్వధర్మాచరణ, సాక్షిభావనతో కర్తవ్య నిర్వహణ అంతే. అందుకనే వారు మహాత్ములు, సద్గురువుల యొక్క జీవనం, వారి అడుగుజాడలను గమనిస్తే చాలా సుస్పష్టంగా వ్యక్తమయ్యేది. దేని పట్ల తృణీకరణ భావం ఉండదు వారికి. వారి దగ్గరికి పచ్చి లౌకికుడు వచ్చినా ఆదరిస్తారు, నిష్కామ కర్మను ఆచరిస్తున్న సాధకుడు వచ్చినా అదే భావన, భక్తాగ్రేశ్వరుడు వచ్చినా ఒకే రకమైన భావన, జ్ఞాని వచ్చినా అదే ఆదరణ. తనంతటి వాడైన అనుభవజ్ఞాని మరొక అవధూత వచ్చినా వారి భావనలో మార్పు ఏముండదు. ఎందుకంటే సమస్తాన్ని తనగా దర్శిస్తున్నారు, సమస్తంలో తనను చూసుకుంటున్నారు, తనలో సమస్తాన్ని చూసుకుంటున్నారు. వారున్న అనుభవ సిద్ధి, అనుభవ జ్ఞానం, బ్రహ్మనిష్ట స్థితి అంటే బంగారం సమస్త అన్ని వస్తువుల్ని బంగారంగానే చూస్తుంది. అందుకని మహాత్ములు అందరి పట్ల ఆ ప్రేమామృతమైన కరుణనే సూచించడంలో, ఆ ప్రదర్శించడంలో అది అనుభవం కరుణాపూరితమైనది, ప్రేమపూరితమైనది. అందుకని వారికి భేదభావం ఉండకపోవటానికి కారణం జ్ఞాననిష్ట సిద్ధించిన స్థితి అది. అందుకని వారు వేరొక విధంగా ఉండటానికి వీలు లేదు, భేదభావం అనేది అక్కడ సూచించడానికి వీలు లేదు. అందుకని వారు ఇక్కడ భగవానుడు లాగానే ఈ మహాత్ములు, సద్గురువులు కూడా వాళ్ళ వ్యవహారంలో, వారి ఆలోచనలు, మాటలు, పనుల్లో ఎక్కడన్నా మన మనసుకి, బుద్ధికి వారి యొక్క స్థితి అర్థం అవ్వక వారు వివిధ రకాలుగా ఆలోచనలు, మాటలు, పనులు చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ వారిది ఏకాత్మ భావన, సాక్షి భావన. అందుకని ఆ స్థితిలో వారికి ఎవరి పట్ల భేదభావం ఉండదు. జ్ఞాని అయినా, మరొక అవధూత అయినా,
కర్మభక్తి ధ్యాన యోగైనా పచ్చి లౌకికుడైనా సరే ఒకే విధమైన దృష్టికోణం వారిది. అందుకనే సమస్తాన్ని వారిలో కలుపుకునే అనుభవ జ్ఞానం కాబట్టి మహాత్ముల స్థితి అది భగవానుడి స్థితి. ఇక్కడ ఆ స్థితిలో వారు దేహంతో నడయాడుతున్నారు కాబట్టి వారి యొక్క కరుణ, ప్రేమ ఈ అజ్ఞానమయమైన జీవనం గడుపుతున్న వారిని చూసి ద్రవించి వారు మాట్లాడతారన్నమాట ఒక్కొక్కసారి వారికి సూచన చేయటానికి. అదే కర్మభక్తి ధ్యాన యోగాన్ని ఆచరిస్తున్న జిజ్ఞాసు అయిన సాధకుడు చేరితే అతనికి చేయవల సూచనల్ని అతని చైతన్య స్థాయికి అనుగుణంగా చేస్తారు. జ్ఞాననిష్టని అనుభవం చేసుకోలేక పరితపన పడుతున్న జ్ఞానయోగికి ఆ ముడిని విప్పే సూచన చేస్తారు. ఈ వివిధ స్థాయిలలో ఉన్న జీవభావ మనుష్యులకి వారు వివిధ విధాలుగా కనపడుతున్నారేమో కానీ వారికి అందరి పట్ల ఒకే భావన, ఏకాత్మ భావన. ఆ కరుణయే, ఆ ప్రేమయే వారిని ఆ గురుస్థానం వహింపజేసింది తప్ప వారు ఏకాత్మ భావనతోనే ఉన్నారు. ఎవరు వారి చెంతకు చేరినా అది చాలా సుస్పష్టంగా గ్రహించవచ్చు వారి జీవితాల్లో, మహాత్ముల జీవితాల్లో. ఇక్కడ భగవానుడు కూడా అర్జునుడికి అంతుపట్టకుండా మాట్లాడుతున్న అతీతమైన మాటలు ఇవన్నీ కూడా అర్జునుడికి అంతుపట్టకపోవటానికి కారణం వారు ఏకాత్మ స్థితిలో ఏకాత్మ తత్వాన్ని వచిస్తున్నారు. దుర్యోధనుడిని నేనేటప్పటికి అర్జునుడికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. దుర్యోధనుడి పట్ల కూడా ప్రేమపూరితంగా భీష్ముడు ఇటువంటి ఈ భయానకమైన కర్మలు చేసిన వారి పట్ల కూడా ప్రేమయే వ్యక్తమవుతుంది వారి దగ్గర. అంటే ఈ అజ్ఞానం పరాకాష్ఠకు చేరినప్పుడు దండనే కరుణ అవుతుంది తప్పితే వారికి అక్కడ అని అన్నారు తప్పితే ద్వేషం రావట్లేదు స్వామి మాటల్లో, ఆలోచనలో, పనుల్లో. అంటే అదే అద్వైతానుభవ స్థితి. అక్కడ వధించమంటున్నారు ధర్మ సంస్థాపనకి, అది కర్తవ్యంగా చెయ్యి అంటున్నారు, ద్వేషభావంతో చెయ్యొద్దు అంటున్నారు. దుర్యోధనుడి పట్ల కూడా కరుణే చూపించమంటున్నారు, దండన అనే కరుణ. ఇది మాట అనుభవ స్థితి, మహాత్ముల స్థితి అని గ్రహించాలి. దానినే ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. అంటే ఇక్కడ భగవానుడు ఈ తత్వజ్ఞానాన్ని నువ్వు గ్రహిస్తే, ఎరిగితే మరల మోహంలో చిక్కుకోవు అని అంటంతో ఇంకా మోహం సంపూర్ణంగా నాశనం అవ్వాలి. ఆ మోహం అనే కబంధ హస్తాల నుంచి మనుష్యుడు విడిపడాలంటే ఏకైక మార్గం తత్వజ్ఞానమే అని సుస్పష్టమవుతుంది ఇక్కడ. ముందుగా సాధనలు, అనేకమైన సాధనలు స్వామి చెప్తూ ఆ వేదంలో సూచించిన యజ్ఞయాగాది క్రతువులు కోరికలతో అయినా చెయ్యి, తద్వారా మెల్లిగా మోహం నశిస్తుంది అని చెప్పారు. కర్మయోగాన్ని ఆచరించు, మోహం నశిస్తుంది అని చెప్పారు. భక్తి ధ్యాన యోగాల దగ్గర చెప్పారు. మరలా ఇక్కడ తత్వజ్ఞానాన్ని ఎరిగితే మరలా మోహంలో చిక్కుకోవు అంటున్నారు. అంటే ఇది గమ్యస్థితి. తత్వజ్ఞానం అని అంటే అనుభవైక ఏకాత్మ స్థితి. అక్కడ అహంకారం ఉంటే మమకారం అనే మోహం వస్తుంది. ఇక్కడ అహంకారం నాశనమైన స్థితి, సాధన యొక్క పరమగమ్య స్థితి, తత్వజ్ఞాన అనుభవైక స్థితి. అక్కడ మోహం అనేది ఉండటానికే లేదు. జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోయినాయి సమస్త కర్మలు. అలాగే అహంకారం దగ్ధమైంది, మనస్సు దగ్ధమైంది. తద్వారా మమకారం, మోహం సమస్తం దగ్ధమైపోయినాయి. అక్కడ ఏకాత్మ భావనే ఉంది, ప్రేమయే, కరుణయే ఉంది. ఇంకా మోహంలో చిక్కుకోవు అని అంటే దాని అర్థం ఇంకా ఉండటానికే అవకాశం లేదని ఆ స్థితిని సూచిస్తున్నారు ఇక్కడ స్వామి. ఇంకా ముందు సలిపే సాధనలో ఆ మోహం అనేది అది దాని యొక్క ఉధృతి తగ్గుతుంది. ఆ కర్మ భక్తి ధ్యాన సాధనలు జరుపుతున్నప్పుడు, జ్ఞాన సాధన జరుపుతున్నప్పుడు ఉధృతి తగ్గుతుందేమో తప్పితే పూర్తిగా నాశనం అవ్వదు ఆ మోహం అనేది. అహంకార కారణం చేత అహంకార నాశనం, మనోనాశనం సంపూర్ణంగా జరగలేదు ఈ తత్వజ్ఞానం అనుభవం ఐక్యం అయ్యే వరకు, ఈ గమ్యస్థానం చేరే వరకు. అక్కడే సమూలమైన మనోనాశనం, అహంకార నాశనం అంటే మనోనాశనం,
తద్వారా మోహనాశనం అంటే అది లేదు అని, నాశనం అవటం అంటే అది లేదు అని, ఇంకా నాశనం అనే పదం కూడా అక్కడ అనవసరం, దాన్ని సూచిస్తున్నారు స్వామి. అయితే ఇక్కడ ఈ జ్ఞాన ప్రభావం చేత సమస్త ప్రాణుల్ని నీలో సంపూర్ణంగా చూడగలవు అని చెప్పి, ఆపై మళ్ళీ పరమాత్ముడైన సచిదానంద ఘన పరమాత్ముడైన నాలో కూడా చూడగలవు అంటున్నారు. అంటే ముందు నీలో చూడగలవు సమస్త ప్రాణుల్ని, తర్వాత నాలో కూడా పరమాత్ముడైన నాలో కూడా చూడగలవు అంటున్నారు. అంటే ఇక్కడ భగవానుడు ఇది అతీతంగా మాట్లాడుతున్నారు స్వామి. అది కేవలం జ్ఞాని మాత్రమే, జ్ఞాననిష్టను సిద్ధింపచేసుకున్నవాడు మాత్రమే రిలేట్ చేసుకోగలడు ఇక్కడ స్వామి సూచనని. అంటే సాధన ద్వారా జ్ఞాననిష్ట జ్ఞానయజ్ఞం సలుపుతున్న సాధకుడికి నైతి సిద్ధించినప్పుడు సమస్త ఈ పంచభౌతిక శరీరం, తను చూసే సమస్తం కలిపి నేను, నువ్వు చూసేది కలిపి నేను అనే ఒక మహాత్ముల వాక్కు, సద్గురుదేవుల వాక్కు, ఆ స్థితి అనుభవైకం అవటంతో ముందుగా ఆ పాంచభౌతిక శరీరంతో సాధనామయమైన యజ్ఞమయమైన జ్ఞానయజ్ఞమయమైన జీవనాన్ని గడిపి జ్ఞాననిష్టను సిద్ధించుకున్న తర్వాత సమస్త ప్రాణులని తనలో దర్శిస్తాడు అని అంటల్లో దాని అర్థం ఏంటంటే, ఆ ఏకాత్మ భావనతో వాటిని చూడటం చేత అవన్నీ తనలో అంతర్భాగంగా అనుభవం అవుతుంది. ఆపై మరలా సచిదానంద ఘన పరమాత్మ అయిన నాలో కూడా చూస్తావనంటే దాని అర్థం ఇక్కడ ఈ జ్ఞాననిష్టను సిద్ధించుకున్నవాడు ఒకడు, సచిదానంద ఘన పరమాత్మ ఒకటి అని, అది వేరు అని కాదు. అంటే ముందుగా ఆ నైతి ద్వారా జ్ఞాననిష్ట సిద్ధింపజేసుకున్న జీవన్ముక్తుడు సమస్తాన్ని తనలో దర్శించి తాను వేరు, ఆ ఏకాత్మ పరబ్రహ్మం వేరు కాదని, ఆ ఏకాత్మ పరబ్రహ్మ స్థితిలో సాక్షిగా ఏకాత్మగా మిగులుతావు, నువ్వు నా అంతటి వాడు అవుతావని భగవానుడు భావన ఇక్కడ, భగవానుడు హృదయం ఇక్కడ అని గ్రహించాలి. కోణంలో చెప్పుకుంటే దేహం ఉండగానే జీవన్ముక్తుడిగా జ్ఞానానుభవాన్ని అనుభవిస్తావు, సమస్తాన్ని నీలో దర్శిస్తావు. దేహం పడిన తర్వాత జీవన్ముక్తుడు విదేహముక్తుడై ఆ ఏకాత్మగా మిగిలిపోతాడు, సచిదానంద ఘన పరమాత్మగా మిగిలిపోతాడు అని స్వామి భావనని గ్రహించవచ్చు. అంటే ఈ తత్వజ్ఞానం ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుందో, లౌకికావస్థ నుంచి సాధకావస్థ నుంచి జ్ఞానావస్థకి, జ్ఞానావస్థ నుంచి జీవన్ముక్తావస్థ నుంచి సచిదానంద ఘన పరమాత్మ అవస్థకి, ఇంకా అంతిమమైన ఏకాత్మ స్థితి అది. ఇంకా అక్కడ దాన్ని వచించడానికి లేదు, అది అనుభవించటమే. అనుభవైక స్థితికి చేరతావు నువ్వు. ముందుగా జీవన్ముక్త స్థితిలో సమస్త ప్రాణుల్ని నీలో దర్శిస్తావు. ఆపై జీవన్ముక్తుడు వేరు, పరబ్రహ్మ వేరు కాదని రూఢి అయిన అనుభవ జ్ఞానంతో నీవే పరబ్రహ్మం అవుతావు అని భగవానుడు హృదయం అని గ్రహించాలి. అందుకనే మరి అటువంటి జీవన్ముక్తావస్థ, అవధూతావస్థ అది సాక్షాత్ బ్రహ్మీ స్థితి అది. అందుకనే వారు దేహంతో భూమి మీద నడయాడుతున్నప్పుడు ఈ మహాత్ముల జీవిత అడుగుజాడలను గమనిస్తే వారు ఈ రమణులు సూచించినట్టు ఒక చిన్న గుడిసెలో ఏనుగు దూరిన స్థితి జీవన్ముక్తుడిది అని. మరి ఆ గుడిసెలో ఏనుగు ఇమడలేదు. ఈ దేహంలో ఆ విశ్వదేహ సమానుడైన ఆ ఏకాత్మతత్వం ఇమడలేక, కానీ ఆ యజ్ఞమయమైన జీవనాన్ని, కర్తవ్యతాపరమైన లోక కళ్యాణ సంబంధ ఆ గురుస్థానాన్ని వహించి అలాగా దేహం ఉన్నంతసేపు నడయాడతారన్నమాట వారు. అందుకనే వారు
ఎన్ని లోకంలో అజ్ఞాన సంబంధం ఆ తత్వజ్ఞానం తప్పితే తక్కినదంతా అజ్ఞానమే. అది లౌకికపరమైన కర్మలైనా, లోకంలో జరుగుతున్న సమస్త అజ్ఞానపరమైన ఘోరాది ఘోరమైన ఆలోచనలు, మాటలు, పనులైనా, అది నిష్కామ కర్మయే అయినా, భక్తి అయినా, ధ్యానమే అయినా, జ్ఞానం అయినా, పాండిత్యమైన సమస్తాన్ని వారు సాక్షి మాత్ర భావనతో తనలో కలుపుకుంటమే తప్పితే దేన్ని తృణీకరించలేని, ద్వేషించలేని స్థితిలో ఉన్నవారు లోకంలో నడుస్తున్న సమస్త అజ్ఞానాన్ని కూడా తనలో కలుపుకుంటూ ఉంటారు. మరి ఇంకా అక్కడ వారికి వేరే గత్యంతరం లేదు. అందుకే జీవన్ముక్తుడికి ఒకంత క్షణకాలం ఈ జరుగుతున్న ఈ లోకంలో జరుగుతున్న అజ్ఞానమయమైన ఘోరమైన ఈ ఆలోచనలు, మాటలు, పనులు, ఈ కర్మలన్నీ చూస్తూ ఉండి ఈ జీవులు ఎంత కృషించిపోతున్నారు వారి కర్మల ద్వారా, సత్యాన్ని గ్రహించలేకున్నారే, వారిని ఎన్ని విధాలుగా బాధ పెట్టుకుంటున్నారు అని చెప్పి వారిని చూసి ఒకంత ఉద్వేగానికి లోనవుతూ ఉండటం మహాత్ముల జీవిత చరిత్రలో చూడొచ్చు. కానీ వారి యొక్క సాక్షి మాత్ర స్థితిలో సమస్తాన్ని తనలో రీకన్సైల్ చేసుకునే ఆ జీవన్ముక్త స్థితిలో దానిని కూడా సమస్తాన్ని ఆ ఉద్వేగభరితమైన క్షణాన్ని దిగమింగి మరలా తనదైన స్వస్వరూప స్థితిలో వారు వీక్షించిన ఈ అజ్ఞానమయమైన సమస్త విషయాల్ని మరలా తనలో సాక్షిభావనతో దర్శిస్తూ నడయాడుతూ ఉంటారు వారు అని గ్రహించాలి. ముందుకు వెళ్తూ భగవానుడు ఏమంటున్నారంటే, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని. స్వామి హృదయం ఏమంటే అర్జునునితోటి చెప్తూ, ఒకవేళ నీవే కనుక పాపాత్ములందరికంటే కూడా నువ్వు మహాపాపివైనా సరే జ్ఞానం అనే నౌక సహాయంతో ఈ పాప సముద్రం నుంచి నిస్సందేహంగా పూర్తిగా బయటపడతావు అని ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేశారు. అనేక సందర్భాలలో స్వామి ఈ పరధర్మాచరణ వలనే అజ్ఞాన సంబంధ, అహంకార సంబంధ కర్మల మూలాన్ని మనిషి భయానకమైన ఫలితాలు అనుభవించవలసి వస్తుంది, అవి తప్పించుకోలేరు వారు అని చెప్పున్నారు. అనేకమైన ధర్మ న్యాయ సూత్రాల ప్రకారం కూడా, కర్మ సూత్రం ప్రకారం కూడా ఎవరూ కూడా వారి కర్మలకు సంబంధ ఫలితాల నుంచి తప్పించుకుంటాం కుదరదు. పుణ్యకర్మకి పుణ్య ఫలితాన్ని, పాపకర్మకి పాప ఫలితాన్ని అనుభవించవలసిందే అని నియతి. కానీ ఇక్కడ భగవానుడు ఆశ్చర్యంగా, పాపాత్ములందరికంటే నువ్వు మహాపాపివైనా సరే జ్ఞానం అనే నౌకను ఉపయోగించి పాప సముద్రం నుంచి తప్పకుండా అన్డౌటెడ్లీ పూర్తిగా బయటపడతావు అని చెప్పటంలో రహస్యం, బాహ్యార్థం ద్వారా ఏం అర్థం అది ఇక్కడ అంతరార్థం స్వామి హృదయం యొక్క లోతుని గ్రహిస్తేనే అర్థమయ్యే విషయం. అంటే ఎన్ని పాపాలు చేసినా సరే నీవు జ్ఞాననౌకను పట్టుకుని దాటేస్తావని చెప్పి స్వామి యొక్క భావనని గ్రహిస్తే లోకంలో జరుగుతున్న రీతిని ఈ గురువులు అని చెప్పుకు తిరుగుతూ వారికి ఏ విధమైన పాపం అంటదని భావిస్తూ అమాయకపు అజ్ఞానపు చేష్టలతో ఇబ్బందులు పాలవుతున్న ఆశ్రమాలు, గురువుల విషయాన్ని తీసుకుంటే, ఇక్కడ స్వామి చెప్పిన విషయాన్ని వారు స్వామి హృదయాన్ని
అర్థం చేసుకోలేక వేసిన తప్పటడుగుల ఫలితమని భావించవచ్చు. అంటే ఇక్కడ స్వామి హృదయం ఏమంటే జ్ఞానస్థితి, ఆ జ్ఞాన నౌక అని ఇక్కడ సూచించి దాని ద్వారా పాప సముద్రం నుంచి దాటిపోగలవు నువ్వు. ఎన్ని పాపాత్ములలో మహాపాపివైనా సరే అంటే అర్థం ఏంటంటే జన్మ తీసుకుంటమే మహాపాపాల యొక్క ఫలితం. అంటే జన్మయే ఒక పాప ఫలితం కింద భావించాలి. కారణం అది పుణ్యకర్మ ఫలమైన అనుభవించటానికి దేహం వచ్చింది. అది కూడా ఆ పడగొట్టింది కాబట్టి ఆ పుణ్యఫలం ఆ జీవుడు దేహదారి అయి పడ్డాడు భూమి మీద. అంటే పుణ్యఫలమైన పాపఫలమైన జీవుణ్ణి భూమి మీద పడవేస్తుంది దేహం ధరింపజేసి. అంతకంటే ఇంకా అధోగతి ఏముంటుంది అంటే ఇది స్వామి సూచిస్తున్నది. ఈ నువ్వు జీవితకాలం పాపాలన్నీ చేసేసి జ్ఞానం సంపార్జించు అని కాదు స్వామి చెప్తుంటా. నిజమైన లౌకిక అహంకారమయమైన జీవితం నుంచి సాధన వైపు అడుగుపడినప్పుడు క్రమంగా ఆ దుష్కర్మలన్నీ ఆగుతూ మొదలు పెడతాయి. జీవుని చైతన్య స్థాయి ఇంద్రియ నిగ్రహం ద్వారా పెరుగుతుంది, మనో నిగ్రహం ద్వారా పెరుగుతుంది, కర్మ భక్తి ధ్యాన యోగాల ద్వారా పెరుగుతుంది. ఆపై శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా జ్ఞానయోగం ద్వారా పెరుగుతుంది. ఇంకా ఆ చైతన్య స్థాయికి పెరిగే కొలిది ఆ అహంకారం అజ్ఞాన స్థాయిలో ఆ జీవుడు చేసిన కర్మల యొక్క తత్సంబంధ వాసనలు ఏవైతే ఉన్నాయో జన్మకి జీవుణ్ణి పడవేయటానికి సిద్ధంగా అవన్నీ ఈ సాధన చేత ఆ వాసనలన్నీ కూడా నిగ్రహించబడి ఈ సాధనకి పరాకాష్ట అయిన జ్ఞానానుభవం సిద్ధించినప్పుడు ఆ వాసనలన్నీ ఆ బీజాలన్నీ సమూలంగా దగ్ధం అవుతాయి. కాబట్టి ఇంకా జన్మకు తీసుకొచ్చే పాపమయమైన అహంకారము మనస్సు వాసనలో లేవు. కాబట్టి పడగొట్టే పాపమయమైన ఈ అహంకారం మనస్సు వాసనలో లేవు. కాబట్టి ఆత్మ సమానుడైన జీవుణ్ణి దేహదారి అయి పడగొట్టే ఈ పాప సంబంధమైన అహంకారం మనస్సు వాసనలో లేవు. కాబట్టి జ్ఞానం సిద్ధించినప్పుడు జ్ఞానానుభవం అయినప్పుడు ఆ నౌక ద్వారా నీవు ఆత్మానుభవం పొంది జన్మకి రాని స్థితికి చేరతావు అని భగవానుడు భావన ఇక్కడని గ్రహించాలి. అంతే తప్పితే ఈ జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని అన్నారని పాపాలు చేయటమే పనిగా పెట్టుకుంటే అది సాధనామయమైన జీవనం కాదు, అది పరధర్మమయమైన జీవనం అవుతుంది. అందుకని భగవద్గీతని ఆ గురువు లేనిదే గుడ్డి విద్య అని చెప్పటానికి కారణం బాహ్యార్థం ఒకలాగా ఉంటుంది అది, కానీ అనుభవార్థం భగవానుడి యొక్క ఆత్మహృదయం విశ్వహృదయం అది గురువు అనుగ్రహం ద్వారానే అవగతం అవ్వాలి. అందుకనే సద్గురు సమాగం అనేది అత్యంత ఆవశ్యకం. అది తప్పక సిద్ధించి తీరుతుంది పరితపనతో సాధనుడు కొనసాగిస్తున్న ఉత్తమ శిష్యుడికి అని స్వామి శాసనం ఇంతకుముందు చెప్పున్నారు. అంటే ఆ జ్ఞానం ఫలం ఆత్మసిద్ధి, మళ్ళీ జన్మకు రాని అధోగతి పాలవ్వలసిన అంటే పాప పంకిలమైన దేహదారి అవ్వలసిన అవసరం లేని స్థితికి జీవుణ్ణి ఆత్మమయుణ్ణి చేస్తుంది అని భగవానుడి హృదయం అని గ్రహించాలి. మరొక్కసారి ఏమంటే ఎన్ని పాపాలు చేసినా నువ్వు జ్ఞానం చేత గట్టెక్కుతావని పైకి కనపడుతుంది, కానీ భగవానుడు హృదయం పాపాలన్నీ జ్ఞానం చేసుకుంటూ జ్ఞానిని అయిపోయే భ్రమలో ఉండి నాశనం అవ్వకు సుమ అని ఇంకొక కోణంలో హెచ్చరిస్తున్నారని కూడా గ్రహించాలి. స్వామి హృదయం కాదది. లౌకిక అహంకారమయమైన అజ్ఞానమైన జీవనం నుంచి సాధన వైపు అడుగులు పెడుతూ ఉంటే ఈ పాప ఆలోచనలు మాటలు కర్మలు అన్నీ
క్రమంగా తగ్గుతూ జీవుని చైతన్య స్థాయి పెరుగుతూ ఆ జ్ఞానానుభవం సిద్ధిస్తే జన్మకు రావలసిన అవసరం లేని స్థితికి జీవుడు చేరతాడని భగవానుడు హృదయం. జన్మకొచ్చి భయానకమైన ఈ మానవ జీవితంలో ఉన్న చిన్న చిన్న సుఖాల కోసం పెద్ద పెద్ద ప్రమాదాలలో పడవలసిన అవసరం లేదు అని భగవానుడు హృదయాన్ని గ్రహించాలి. ఇంకొక కోణంలో సమన్వయం చేసుకుంటే కోటాను కోట్ల జన్మల అజ్ఞాన సంబంధమైన వాసనామయమైన జన్మిది. అంటే కోటాను కోట్ల జన్మల సంబంధ పుణ్యకర్మల పాపకర్మల యొక్క వాసనలో యొక్క తాళ్ళు పేంచి జీవుణ్ణి జన్మచక్రంలో తిప్పుతూ పడవేస్తూ జననమరణ చక్రంలో తిప్పుతూ ఉన్నాయి. అంటే ఎన్నో కోట్ల జన్మలుగా అది పుణ్య కర్మ అయినా పాపకర్మ అయినా జీవుణ్ణి జన్మచక్రంలో బంధించింది. అంటే మహాపాపమయమైన కోటాను కోట్ల జన్మల యొక్క కర్మల సంబంధ వాసనలో జీవుని జన్మచక్రంలో పడవేస్తున్నాయి. అది స్వామి పాపాత్ముల కంటే మహాపాపివైనా సరే అని తప్పకుండా నీవు సాధన చేసి జ్ఞానాన్ని సిద్ధించుకుంటే, అనుభవాన్ని సిద్ధించుకుంటే నీకు జన్మల యొక్క ఈ అజ్ఞానం తొలగిపోతుంది అని భగవానుడు హృదయం అని గ్రహించాలి. ఇక్కడ ముందుకు వెళ్తూ స్వామి ఏమంటున్నారంటే, హైదతాంసి సమిద్దోగ్ని భస్మస్సాత్కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మస్సాత్కురుతే తదా అని ముందు చెప్పిన దాన్నే స్పష్టపరుస్తూ, ఎందుకు ఆ జ్ఞానం అనే నౌకను పట్టుకుని పాప సముద్రం నుంచి నీవు మహాపాపమైనా సరే దాటివేయవచ్చు అని చెప్పడానికి కారణం ఇక్కడ స్వామి ఆ రహస్యాన్ని తెలుపుతూ, ప్రజ్వలిస్తున్న అగ్ని సమిదల్ని భస్మం చేసేసినట్లుగా జ్ఞానం అనే అగ్ని కర్మలన్నిటినీ భస్మం చేస్తుంది. అందుకని నేను ఇందాక చెప్పిన జ్ఞాన నౌక నుంచి మహాపాపివైన పాప సముద్రం నుంచి దాటచ్చు అనే దానికి కారణం ఇది అని. అదే ఇక్కడ స్వామి అగ్ని ఎన్ని సమిధులైనా ప్రజ్వలిస్తున్న అగ్నిలో దగ్ధమై బూడిదైనట్టు జ్ఞానం అనే అగ్ని వలన కర్మలన్నీ భస్మమవుతాయి అని అంటున్నారన్నమాట. మరల జ్ఞానం యొక్క విశిష్టతని, దాని యొక్క ఫలాన్ని స్వామి తెలియజేస్తున్నారు. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఈ సాధనలో మైలురాళ్ళు ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, కర్మ, భక్తి, ధ్యాన యోగాలు. కానీ గమ్యం జ్ఞానానుభవం, అద్వైతానుభవం, ఆత్మానుభవం. అది గమ్యం. ఇక్కడ స్వామి ఆ గమ్యాన్ని చేరినప్పుడు ఇంకా కర్మమయమైన జన్మకి రావలసిన అవసరం లేదు. నీవు జన్మాంతరాల కర్మ ఫలితాలని అనుభవించవలసిన అధోగతి నీకు పట్టదు. ఇంతటి మహద్భాగ్యం నీకు దేని వలన ప్రాప్తించదు. అగ్ని సమానమైన జ్ఞానానుభవం వలనే అది సిద్ధిస్తుంది అని స్వామి సూచిస్తున్నారన్నమాట. అంటే చేరవలసిన గమ్యాన్ని మరలా సుస్థిరపరుస్తున్నారు సాధకుడి యొక్క హృదయంలో, ఆ చిత్తంలో. నువ్వు సాధించవలసిన స్థితి ఇది, నీ పరమగమ్యం ఇది, జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం. అదే జ్ఞానాగ్ని. అప్పుడు నీవు జీవన్ముక్తుడివై భూమి మీద నడయాడుతున్నప్పుడు నీవు చేసే ప్రతీదీ కర్మ కాదు, అకర్మ అవుతుంది. అదే ఇక్కడ స్వామి సూచిస్తున్న కర్మలన్నీ దగ్ధమై భస్మం అయిపోతాయనంటే అది సాధన యొక్క పరమ ఫలితం. భూమి మీద దేహం ధరించొచ్చిన అవతారం కూడా మహాత్ములు, సద్గురువులు, జీవన్ముక్తులు కూడా స్వామి సూచించినట్లు నిత్యకర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలు యజ్ఞమయంగా చేస్తూ ఉంటారు. లోకానికి భావన ఏంటంటే అజ్ఞానం ఉన్నంతసేపు కోరిక లేనిదే, ఆసక్తి లేనిదే కర్మ ఎలా చేయగలుగుతామని. కానీ భగవానుడు, మహాత్ముల యొక్క స్థితి వేరు. జ్ఞానం చేత, జ్ఞాన అనుభవం చేత
లోక కళ్యాణార్థం కరుణతో నిత్యకర్మలు కర్తవ్యతా సంబంధ కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆ కర్మను అని వ్యక్తం చేయటానికి, అక్కడ ఆ పనిని సూచించడానికి కర్మ అంటమే తప్పితే అవన్నీ అకర్మలు అయిపోతున్నాయి జ్ఞానాగ్ని మూలానే. అంటే ఉన్న విశ్వ దేహాత్మ ఏకాత్మ స్థితిలో, రెండు లేని స్థితిలో వారిని వారు సాక్షి మాత్రంగా విశ్వదేహాన్ని చూసుకుంటూ దానిని పోషించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. భగవానుడు జ్ఞాన సంపార్జన చేసి అద్వైతానుభవాన్ని పొందిన మహాత్ములు కూడా భగవానుడి స్థితిలో భూమి మీద నడయాడుతున్నారు. అది వారు జ్ఞానాగ్నులు వారు. అందుకనే మహాత్ములు సద్గురువులు వారిని అగ్ని సమానులు, జ్ఞానాగ్ని సమానులు అని సూచించడంలో కారణం వారి యొక్క సమస్త ఆలోచనలు, మాటలు, పనులు లోక కళ్యాణార్థం నిత్య కర్తవ్యతా సంబంధ కర్మలన్నీ ఏ విధంగానూ వారికి వాసనల్ని పేర్చవు, జన్మకు తీసుకొచ్చే వాసనల్ని, అనుభవాల్ని మిగల్చవు. కారణం అవన్నీ వారి యొక్క జ్ఞానం అనే నిత్యాగ్నిహోత్రంలో సమిధలుగా భస్మం అయిపోతున్నాయి వారి ఆలోచనలు, మాటలు, కర్మలన్నీ. జన్మకి కారణమైన వాసనలు పేరుకోవట్లేదు వారి యొక్క ఆత్మానుభవ స్థితిలో. కానీ అజ్ఞానం ఉన్నంతసేపు ప్రతి ఆలోచన వాసనల్ని పేరుస్తుంది, ప్రతి మాట వాసనల్ని పేరుస్తుంది, ప్రతి పని వాసనల్ని పేరుస్తుంది. వాసనలే అనుభవాలు. ఆ వాసనలో అనుభవాలే దేహం ఉన్నంతసేపు జీవుణ్ణి కర్మకు పురుగొల్పుతాయి. ఈ వాసనలో అనుభవాలే దేహం పడిన తర్వాత మరలా జీవుణ్ణి మరొక దేహం ధరింపజేసేలాగా చేసి మరలా ఈ కర్మలంపటంలో త్రోసివేసి ఈ విషవలయంలో నెట్టివేస్తూ ఉంటాయి. అందుకని ఈ కర్మ నుంచి, ఈ కర్మచక్రం నుంచి, ఈ విషవలయం నుంచి, జన్మచక్రానికి మూలమైన విషవలయ కర్మబంధ చక్రం నుంచి బయటపడటానికి జ్ఞానాగ్ని తప్ప మరొక దిక్కు లేదు. అది గమ్యస్థానం. గమ్యస్థానమే ఉత్తమం, ప్రధానమని నేను సూచించట్లేదు. ఆ గమ్యస్థానానికి చేరమని నిన్ను ఉత్సాహపరుస్తున్నాను. ఈ లోపంలో ఉన్న మైలురాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఆ మైలురాళ్ళని త్వరగా దాటు, గమ్యం చేరు. అప్పుడు నిన్ను ఈ కర్మలంపటంలో, ఈ విషవలయం నుంచి నీవు బయటపడి దేహం ఉండగానే ఆహ్లాదంగా, ఆనందంగా ఒక రాత్రి బస చేయటానికి విడిది చేసిన సత్రంలో ఉన్నవాడి వలె ఈ దేహయాత్ర కొనసాగించి ఆనందంతో, ఉత్సాహంగా చెట్టు మొక్క నుంచి పువ్వు, దోసపండు ఆ తొడుగు నుంచి ఊడిపడినట్టుగా నీవు ఊడిపడి దేహాన్ని వదిలి నాలో ఐక్యమవుతాయని భగవానుడు హృదయం అని గ్రహించాలి. దీనిని బట్టి ఇక్కడ ఒక క్షణకాలం పాటు ఒక అడుగు వెనక్కు వేసి ఆలోచిస్తే ఇక్కడ భగవానుడు చెప్తున్న విషయాలన్నీ జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు. వారే చెప్పారు, కోటికి ఏ కొంతమందో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, వారిలో కూడా ఏ ఒక్కడికో నేను సంపూర్ణంగా తెలియబడతానని. మరి సత్యయుగం దాటి, త్రేతాయుగం దాటి, ద్వాపర యుగం నాటికే భగవానుడు ఇంత ఉద్వేగభరితంగా అర్జునుడికి ఈ ధర్మాధర్మ వివేచన, సత్యాసత్య వివేచన గురించి భగవద్గీతని ఇంత విశేషంగా వివరంగా చెప్పి ఉన్నారు. కలియుగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పి ఉన్నదే ఇది. ఏ యుగానికైనా మార్గనిర్దేశనం చేయగలిగే శక్తిని కూడుకుని ఉన్నదే. అదే భగవంతుడి యొక్క ప్రణాళిక. విశ్వానికి ఒక మహోన్నతమైన సాధన సూచనలు అందించాలనే ఇంత విస్తారంగా, ఇంత వివరంగా, ఏ విధమైన అలసటని అనవసరమని భావించకుండా భగవంతుడు అందించిన యోగ విద్య ఇది. మరి ఆ కోటికి ఏ ఒక్కడో దీనిని
విశ్వసించి ఆచరించి తరించిపోతున్నాడు వాడు. మరి మిగతా కోటాను కోట్ల మంది సంగతి ఏంటి? భగవంతుడు హృదయం ఘోషిస్తుందన్నమాట ఈ ప్రపంచాన్ని చూసి. ద్వాపరయుగం నాటికే భగవానుడు హృదయం అంత అలజడిగా ఉంటే, అర్జునుడు యుద్ధం చేయనంటే చలించిపోయారు భగవానుడు. ఇదేమిది, అధర్మాన్ని పెకిలించి వేసే సమయం ఆసన్నమైతే, ధర్మాత్మల్ని రక్షించవలసిన సమయం ఆసన్నమైతే, నేను ఉపకరణంగా ఎన్నుకున్న అర్జునుడు నపుంసకుడిలా మాట్లాడుతున్నాడేంటి అని భగవానుడు చలించిపోయారన్నమాట. మరి ఆ ద్వాపరయుగం నాటికే ఇంకా ధర్మం, సత్యయుగం 4 కాళ్ళ మీద, త్రేతాయుగంలో 3 కాళ్ళ మీద, ద్వాపరయుగంలో 2 కాళ్ళ మీద, ఆ 2 కాళ్ళ మీద నిలబడి ఉన్న నాటికే భగవానుడు అంత అలజడి పడితే, మరి కలియుగంలో ఒంటి కాలిపై నిలబడి ఉన్న ధర్మదేవత 4 కాళ్ళ మీద నిలబడవలసిన ఆ ధర్మ దేవత ఒంటి కాలుపై నిలబడి ఉంటే, ఈనాటి పరిస్థితులు భగవానుడికి ఎంతటి ఆవేదనని, ఉద్వేగాన్ని మిగులుస్తాయో అని ఆలోచించవలసిన సమయం ఇది. అంటే ఆ కోటికి ఒక్కడు తరిచి మిగతా వాళ్ళు ఎలాగున్నా నాకు సంబంధం లేదని భగవానుడు హృదయమా? మహాత్ములు, జీవన్ముక్తులు గట్టెక్కిపోయి కోటికి ఒక్కలుగా ఉన్న వీరికి వారు అఖండానంద ఏకాత్మ స్థితిని పొంది ఉన్నారు కాబట్టి, లోకంలో జరుగుతున్న అజ్ఞాన సంబంధమైన ఈ నేరాలు, ఘోరాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా సాక్షిగా చూస్తూ వారికి ఏం పట్టనట్టుగా వారు మటుకి నిత్యానందంలో ఓలలాడుతూ ఉండటమే సమంజసమా అని ఆలోచిస్తే గుండె జల్లుమంటదన్నమాట. భగవానుడు యొక్క హృదయం అదే. ఇక్కడ అందరూ కూడా తరించండి అయ్యా, అజ్ఞానం పరధర్మం పాలు చేసి భయానకమైన ఫలితాలు చేస్తుంది, జన్మచక్రంలో పడిపోతారని జ్ఞానాన్ని సాధకులకి సూచించటమే కాదు, జ్ఞాన మార్గాన్ని, కర్మభక్తి ధ్యాన మార్గాల్ని ఓ పక్కన స్వామి మొత్తుకుంటూ ఉన్నారు భగవద్గీత పొడుగును. అజ్ఞానం, అహంకారం మూలాని వచ్చే ప్రమాదాలు అన్నీ కూడా అది చెబుతూనే సాధకులకి మార్గనిర్దేశనం చేస్తున్నారు పొడుగున స్వామి. అంటే భగవానుడు ఏ యుగంలోనూ సృష్టిని తాను ఆత్మజ్ఞానినని, ఆ స్థితిని పొందిన మహాత్ములు, సద్గురువులు ఆత్మజ్ఞానులని సృష్టిని గాలికి వదిలిపెట్టలా. వారి వంతు సాధకులకి ఒక చేత్తో సాధనా సూచనలను అందిస్తూ తనంతటి వారిని చేసుకుంటున్నారు. మరి అజ్ఞానంతో, అహంకారంతో కష్ట నష్టాల పాలవుతున్న వారికి గ్రహించండి అయ్యా, మేలుకోండి అయ్యా, జీవిత లక్ష్యాన్ని తెలవండి అయ్యా అని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే వీరిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, మేల్కొన్న వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. 2 పనులు భగవానుడు నిరంతరాయంగా అనాదిగా యుగాలుగా చేస్తూనే ఉన్నారు. అదే స్వామి సూచించిన యదా యదా హి ధర్మస్య అనేది. కాకపోతే కాస్త లోతుగా గ్రహిస్తే ఈ కలియుగానికి కలిపురుషుణ్ణి అధికారిగా చేయటం వెనకాలన్న భగవానుడి యొక్క హృదయం గ్రహిస్తే, ఈ యుగ ధర్మం ప్రకారం మనుష్యులందరినీ జిహ్వకాములుగా, జిహ్వకి కామానికి బానిసలు అయ్యేలాగా చేసి సర్వనాశనం చేయటం కలిపురుషుడు యొక్క శక్తి. అది దానికి సుస్పష్టంగా మనుషులందరూ కూడా ప్రభావితం అయిపోయారు అని కనపడుతుంది. ఈ యుగధర్మం ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో ఆలోచిస్తూనే భగవానుడు కూడా ఒకంత ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితి ఏమో అనిపిస్తుంది. కోటాను కోట్ల మందిలో ఏ కొంతమందో
ఇటువైపు భగవంతుడు సూచించిన, మహాత్ములు సూచించిన సాధనామయమైన జీవనం వైపు అడుగు వేసి తరించిపోతున్నారు. మరి మిగతా కోటాను కోట్ల మంది ఇటువైపు ఇదొక తత్వం ఉంది, ఇదే జీవిత లక్ష్యం అని విశ్వసించక పాడైపోతున్నారు. అది ఈ రేషియో చాలా భయానకమైన రేషియో. ఇది 1:crore, 1:కోటి. మరి ఆ ఒక్కడే తృప్తి, శాంతి, ఆనందాన్ని ఈ దేహం ఉండగా అనుభవిస్తూ మళ్ళీ జన్మకు రాని స్థితికి చేరుతున్నాడు. మిగతా వాళ్ళందరూ జన్మచక్రంలో, విషవలయంలో నలిగిపోతూనే ఉన్నారు. మరి ఇది ఎవరికి వారు ఈ విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సందర్భం ఇది. లోతుగా సమన్వయం చేసుకుంటే ఎవరిని ఎవరూ ఉద్ధరించలేరు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అని భగవానుడు సూచించినట్లు ఉన్నది ఏకాత్మయే. ఆ విశ్వదేహంలోని ఆ మహా ఏకాత్మ యొక్క విశ్వదేహంలోని కణాలు ఈ సమస్త జంతుజాలము, పశుపక్ష్యాదులు, మనుషులతో సహా. మనుష్యులు మాత్రం ఉన్న ప్రత్యేకత ఏంటంటే చైతన్య స్థాయి కాస్త ఎక్కువగా ఉండి, చైతన్యం పాళ్ళు ఎక్కువగా ఉండి, ప్రకృతి పాళ్ళు ఉండవలసినంతగా ఉన్నవి. మిగతా పశుపక్ష్యాదులు, జంతు జీవరాశులు, కొండలు, కోణలన్నీ చైతన్య స్థాయి గుప్తంగా ఉండి, ప్రకృతి పాళ్ళు కాస్త ఎక్కువగా వ్యక్తమైన స్థితి వాటిది. మనుష్యులతో సహా ఇవన్నీ కూడా విశ్వదేహంలోని కణాలే, అంతర్భాగమే. మరి ఇవి ఆ విశ్వదేహాత్మ, ఆ ఏకాత్మ హృదయానికి అనుగుణంగా నడుచుకున్న రోజుని వేటి మీద భారం ఉండదు. అత్యంత తేలికగా ఆ విశ్వదేహ కణం కింద భగవంతుడి యొక్క విశ్వదేహ ప్రణాళికలో తమ వంతు పాత్ర పోషించి హాయిగా, ఆనందంగా ఈ కణం ఉన్నంతకాలం ఆ యజ్ఞమయమైన జీవనాన్ని, స్వధర్మమయమైన జీవనాన్ని గడిపి, ఆపై పాంచభౌతికమైన దేహం కాబట్టి జంతువుదైనా, పశుపక్ష్యాదులదైనా, కొండ కోణలదైనా, మనుష్యుడిదైనా, అది పువ్వు ఆపై తొడుగు నుంచి ఊడిపడినట్టుగా ఈ పాంచభౌతిక శరీరం పడినా ఏ విధమైన భయం, అలజడి, మరణ భయం లేకుండా ఏకాత్మ భావనతో దేహాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టగలిగే జ్ఞానాగ్ని, అనుభవాగ్ని, ఏకాత్మ అనుభవ స్థితికి మనుష్యుడు చేరిన రోజుని ఈ భగవంతుడి యొక్క ఇంతటి పరితపనకి అర్థం ఉంటుంది. అది లేని రోజుని ఈ విశ్వదేహంలోని అంతర్భాగమైన విశ్వదేహంలోని ఒక కణమైన జీవుడు స్వయం ప్రతిపత్తి గలవాడినని, స్వతంత్రుణ్ణని కనుక భావిస్తే, నిజానికి భగవంతుడి యొక్క హృదయం కూడా నీవు సర్వతంత్ర స్వతంత్రుడివే, కానీ అహంకార సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా. నా ఉద్దేశం కూడా నీవు సర్వతంత్ర స్వతంత్రుడుగా, స్వేచ్ఛా విహారిగా ఉండాలనే, ఏ విధమైన బంధనాలు లేకుండా, కానీ అహంకార సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా అని భగవంతుడు హృదయం. నిజానికి భగవంతుడు మనుష్యుల అజ్ఞానంతో, అహంకారంతో ఏ స్వేచ్ఛని, ఏ సుఖభోగాలను కోరుకుంటున్నారో భగవంతుడు కూడా ఈ జీవుణ్ణి అవే అనుభవించమంటున్నారు. కానీ జ్ఞానాగ్ని చేత అవన్నీ అనుభవించు, అప్పుడు నిన్ను బంధించవు. కానీ అహంకారంతో కనుక నీవు స్వయం ప్రతిపత్తి, స్వతంత్రతను ప్రకటించుకుంటే ఎప్పటికైనా పడే ఈ దేహం, ఈ మరణం నిన్ను వదిలిపెట్టదు. ఆ మరణ భయం, జన్మచక్రం నిన్ను వదిలిపెట్టదు. నీ నుంచి నేను ఆశిస్తున్నది అది కాదు.
ఈ జనన మరణ చక్రం అనేదే నీకు లేదు. నా విశ్వదేహంలోని కణంగా, నా విశ్వ ప్రణాళికలో భాగంగా నీ వంతు పాత్ర పోషించి ఆ పంచభౌతిక శరీరం కనుమరుగవుతున్న నీ చైతన్యం నా చైతన్యమే కాబట్టి, నీవు గ్రహిస్తే నేనే కాబట్టి, ఉన్నది ఏకాత్మయే కాబట్టి, ఇంకెందుకు నీకు ఈ బరువు? ఈ లోప అహంకారంతో ఎందుకు ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యంలో ఇరుక్కుపోతున్నావు? శబ్దస్పర్శ రూపరసగంధ ఈ ఇంద్రియ విషయాలకి లోలుడు అయిపోతున్నావు. ఇంతటి బలహీనుడు అయిపోయేవేంటి? ఇంతటి మహాశక్తివంతుడు అయిన నా యొక్క చైతన్యాన్ని పునికి పుచ్చుకుని వచ్చి ఇంత బలహీనంగా వ్యవహరిస్తున్నావేంటి? సింహానివై ఉండి తోడేలులాగా వ్యవహరిస్తున్నావేంటి? నక్కలాగా వ్యవహరిస్తున్నావేంటి? నీవు సింహాను అని గుర్తించయ్యా. తోడేలు చేష్టలు చెయ్యకు. ఎందుకు నీకు ఈ దుర్గతి అని చెప్పి స్వామి యొక్క హృదయ ఘోష అని గ్రహించాలి. మరి నిజంగా చూస్తే ఈ విశ్వం దేహానికి హృదయ సమానమైన భారతదేశం అభివృద్ధి పేరిట పురోగమిస్తుంది. $multi-trillion జీడిపిని అందిపుచ్చుకుంటుందని ఆనందించాలా. కానీ ఓ పక్క దేశానికి వెన్నెముక అయిన యువత నిర్వీర్యమవుతుందని బాధపడాలా. ఎకనామీ కంట్రీ భారతదేశపు విశ్వదేహానికి పూజాగది అయినటువంటి భారతదేశం 6%, 7% యావరేజ్తో ఎకనమీ గ్రో అవుతుందని జబ్బలు చరుచుకుని ఆనందపడాలా. ఈ భారతదేశపు సంపద అయినటువంటి యువత ఈ ఇంద్రియలోలత్వంతో మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం లేక జీవిత పరమలక్ష్యం తెలియక వ్యసనాల బారిన పడి కష్ట నష్టాల పాలై విషవలయంలో చిక్కుకుపోతున్నారని బాధపడాలా. అంటే భగవంతుడు మహాత్ములు ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆ కోటికొక్కడి యొక్క ఉద్ధరణ ఈ మార్గంలో జరుగుతుంది. కానీ మరి కోటాను కోట్ల లౌకిక జనానికానికి ఈ ప్రభుత్వం వారి యొక్క దిశ, వారి యొక్క సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమమే ఈ గాడి తప్పిన ఈ యువతని సరైన మార్గంలో పెట్టవలసిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం అనేది స్వయం ప్రతిపత్తి కలది కాదు కదా. భగవంతుడి యొక్క విశ్వదేహంలో ఒకానొక కణ మాత్రమే ఈ నాయకులు కూడా. వీరికి అప్పగించిన ఈ కర్తవ్యాన్ని యజ్ఞమయంగా, స్వధర్మమయంగా, నిష్కామంగా ఆ ప్రభుత్వ నిర్వహణ సాగిస్తే అభివృద్ధి $multi-trillion జీడిపి సరే, 6-7% యావరేజ్తో ఎకనామిక్ గ్రో సరే, కానీ వీటన్నిటి యొక్క సస్టైనబుల్ మోడ్లో ఇవన్నీ ప్రోగ్రెసివ్గా కాంపౌండింగ్గా ఎదగాలంటే వీటికి ఆధారమైన భారతదేశపు ఈ యూనిక్ ప్రపోర్షన్ అయిన యువత, హయ్యెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ యూత్ ఉన్న ఈ భారతదేశంలో ఆ యువతే నిర్వీర్యమైపోయి శక్తిని, దేహారోగ్యం లేక, మానసిక ఆరోగ్యం లేక, లోకజ్ఞానం లేక, ఆధ్యాత్మిక సాధన లేక, విలువలు లేని, పట్టులేని విద్యను అభ్యసించి ఉన్న ఈ యువతని మార్గంలో పెట్టవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా? సెల్ఫ్ డిసిప్లిన్ కనుక ఈ యువతకు రాకపోతే ఇంపోజ్డ్ డిసిప్లిన్ అయినా విధించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ ఫేస్బుక్లు, ఈ ఎక్స్టెన్సివ్ అన్లిమిటెడ్ కాంటెంట్, ఓషన్ ఆఫ్ కాంటెంట్లో కొట్టుకుపోతున్నారు కదా. తద్వారా వారిని ఒక మనిషికి సహజంగా ఉండే నైజం తాను నలుగురిలో
తన యొక్క స్కిల్ని ప్రదర్శించాలని, ఏ స్కిల్లు లేకపోతే కనీసం అందం సౌందర్యాన్ని ప్రదర్శించాలని, ఈ అజ్ఞానం ఈ వ్యామోహంతో ఈ సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యి తెచ్చుకుంటున్న ప్రమాదాలు అన్నీ ఇన్ని కాదు కదా. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి కదా. ఈ పిల్లలు అజ్ఞానమయమైన ఈ వ్యసనాలకి గురై ఈ పబ్ కల్చర్లో పిల్లలు యువత నాశనం అయిపోతున్న స్థితులు ఇవేమీ ప్రభుత్వానికి పట్టవా? ఆ జీడిపి, ఎకనమీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఇవన్నిటి గురించి పరితపన పడటం చాలా సమంజసం. కారణం, ఈ జనాభా పెరిగే కొలది ఆ జనాభాకి కావలసిన మౌలిక వసతులు, ఆహారం, ఉత్పత్తి, అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు చేయటం ప్రభుత్వం యొక్క విధి. కానీ ఎండ్ ఆఫ్ ద డే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్న ఆ మహాత్ముల యొక్క వాక్కు ఇక్కడ భగవానుడు హృదయం, భగవద్గీతలో శ్రీకృష్ణుల వారి హృదయం, మహాత్ముల సద్గురుల హృదయం కూడా అందరూ తరించాలని కదా. లౌకిక జీవితంలో ముందుగా ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహంతో సాధన వైపు అడుగులు వేయండి అని కదా. దానికి సంబంధించి ఏ విధమైన కాన్షియస్ అటెంప్టు ఈ ప్రభుత్వాల నుంచి కనపట్లేదే. అప్పుడు ఈ జీడిపికి, ఎకనామీకి సస్టైనబుల్ గ్రోత్, కాంపౌండింగ్ గ్రోత్ చూపించడానికి పరితపన పడుతున్న నిస్వార్థమైన ప్రజానాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరి యొక్క శ్రమ ఫలిస్తుందా? యువత నిర్వీర్యం అవుతున్న ఈ రోజుల్లో ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహానికి సహజంగా మనుష్య జన్మకి కారణమే ఇవి లోపించే మనిషి జన్మ తీసుకుని వచ్చాడు. కోటాను కోట్ల జన్మల ఫలితమే సాధన వైపు అడుగు. అవి కోటికి ఏ ఒక్కడికో పడుతున్నాయి, వాడు తరించిపోతున్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఈ లౌకిక జగత్తులో ఈ ప్రభుత్వాలు ముందుగా జీవిత పరమలక్ష్యం ఏమని ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్న అధినేతలు, నాయకులు గ్రహిస్తే ఈ భారతదేశానికి మూలమైన యువతని నిర్వీర్యం చేస్తున్న ఆ ఎలిమెంట్స్ ఏంటని గ్రహించి, సెల్ఫ్ డిసిప్లిన్ లేని చోట ఇంపోజ్డ్ డిసిప్లిన్ అన్న విధించి, ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి విధించిన రోజుని యువత దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన చేయించి, ఆపై ఈ జీడిపి, ఎకనమీ మీరు ఊహించినట్టు కాదు, దానికి 10ంతలు వాయువేగంతో దూసుకుపోవా ఆ స్థితికి యువతని మీరు తీసుకువెళ్ళిన రోజుని. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లేని చోట ఇంపోజ్డ్ డిసిప్లిన్ విధించే కోణం ప్రభుత్వానికి ఎందుకు ఆ హృదయం తట్టట్లేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఓ పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, కానీ ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పబ్ కల్చర్లో డ్రగ్స్, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేక క్రష్ అయిపోతున్న యువత జీవితాలని ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాధినేతలు. ఈ చిన్నపిల్లల హృదయాల్ని కకలావికలం చేసి సర్వనాశనం చేస్తున్న ఈ వీడియో గేమ్స్ గురించి ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాలు. అన్వాంటెడ్ కాంటెంట్, చిన్నపిల్లల హృదయాలను కలుషితం చేసే అన్వాంటెడ్ కాంటెంట్ వీడియోస్, షార్ట్స్ రూపంలో విచ్చలవిడిగా ఉంటున్న దాన్ని గురించి ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాలు. వాల్యూలెస్ యువత, మనుషుల యొక్క యువత, చిన్నపిల్లల మనస్సు మీద బలమైన ముద్ర వేసి వాల్యూ లేని మూవీస్ యొక్క ప్రభావాన్ని ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాలు. ఈ డ్రగ్స్, ఈ లిక్కర్ ప్రభావం చేత యువత నిర్వీర్యం అవుతున్న విషయాన్ని ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాలు. అన్నెసరీ కాంటెంట్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ఫేస్బుక్లో రాజ్యం వెళుతున్నా, దాని ద్వారా సర్వనాశనం అయిపోతున్న పిల్లల జీవితాలు, కుటుంబాలు, వాటి గురించి ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాలు. అంటే పునాదులు లేని ఈ జీడిపి గ్రోత్, ఎకనామికల్ గ్రోత్ ఎక్కడికి దారితీస్తాయి? అది నిలబడే వ్యవహారమా?
ఇదా భగవంతుడు భగవద్గీతలో ఆచరించమన్న స్వధర్మం. అభివృద్ధి అవసరమే, కానీ పునాదులు బలంగా లేని, ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహాన్ని సాధించకుండా జరిగే అభివృద్ధి నిలబడుతుందా? ఆలోచించాలి కదా ఈ నాయకులు. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.